వెల్కమ్ టు ఐ న్యూస్. నేను దేవిక. పొరుగు దేశం పాకిస్తాన్ లో రాజకీయ మతపరమైన ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా తెహ్రీక్ ఏ లబ్బేక్ పాకిస్తాన్ అనే అతివాద మతతత్వ పార్టీ దేశ రాజధాని ఇస్లామాబాద్ ను కుదిపేయటానికి సిద్ధమైంది. లబ్బేక్ యా అక్సా మిలీనియర్ మార్చ్ ను ఆపటానికి పాక్ సర్కార్ రంగంలోకి దిగింది. దేశంలో అత్యవసర పరిస్థితిని తలపించేలా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిరవధికంగా నిలిపివేశారు. రావల్పిండి, ఇస్లామాబాద్ లను దిగ్బంధించారు. ఇంతకీ టీఎల్పీ చీఫ్ సాద్ హుసేన్ రిజ్వీని అరెస్ట్ చేసే ప్రయత్నంలో లాహోర్లో ఎందుకు హింసాత్మక ఘటనలు జరిగాయి? ప్రభుత్వంపై అన్యాయం అంటూ ఆందోళనకారులు చేస్తున్న ఆరోపణలేంటి? దాయాది దేశం కాలిపోతుంది. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా టీఎల్పీ పిలుపునిచ్చిన మిలియన్ మార్చ్ ను ఆపటానికి పాక్ ప్రభుత్వం డ్రాకోనియన్ చర్చలకు దిగింది. ఇస్లామాబాద్ నగరంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు స్టాప్, రాజధాని వెళ్లే అన్ని రూట్స్ దిగ్బంధం, రెడ్ జోన్ పూర్తిగా సీల్డ్, 10 రోజుల పాటు 144 సెక్షన్ అమలు, 4 కంటే ఎక్కువ గుమ్మిగూడటం నిషేధం. దేశంలో పానిక్ సిచ్యువేషన్ నెలకొంది. ఉద్రిక్తతలు మొదలు ర్యాలీకి ముందే లాహోర్లోని టీఎల్పీ హెడ్ క్వార్టర్స్ లో రక్తపాతం. టీఎల్పీ చీఫ్ సాదు హుసేన్ రిజ్వీ అరెస్టు ప్రయత్నాన్ని అడ్డుకున్న కార్యకర్తలు రాళ్లు, ఇనుప రాడ్లతో పోలీసులపై దాడి చేశారు. ఈ ఘర్షణలో 5 పోలీసులు, 10ల సంఖ్యలో ఆందోళనకారులు గాయపడ్డారు. ఒక్క కార్యకర్త మరణం పట్ల టీఎల్పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరోపణల యుద్ధం, పాలస్తీనాకు సపోర్ట్ చేయటమే పాకిస్తాన్లో నేరంగా మారింది అంటూ టీఎల్పీ ప్రతినిధులు ఫైర్ అయ్యారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్లు అమెరికాకు తొత్తులుగా మారి పాలస్తీనాకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని టీఎల్పీ శ్రేణులు ఆరోపించారు. ప్రభుత్వం తన నిర్బంధనలను ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని టీఎల్పీ నేతలు హెచ్చరిక జారీ చేశారు. లాహోర్లో భారీగా పోలీసుల మోహరింపు, పరిస్థితి అదుపు తప్పే రేంజర్ దళాలు రంగంలోకి దిగడానికి పంజాబ్ సర్కార్ సిద్ధంగా ఉంది. పాకిస్తాన్ రాజధాని ఇప్పుడు అల్లర్ల గుప్పిట్లో.